గురుగారు రంగురాళ్ళు అనేవి యూజ్ అవుతాయా? కొందరు పచ్చరాయి అంటారు, కొందరు ఎర్రరాయి పెట్టుకుంటే అదృష్టం వస్తుంది అంటారు. ఇవన్నీ నమ్మచ్చా? అంటే నేను ఈ విషయంలో యాక్చువల్గా ఎవరికి చెప్పినా కూడా ఒకటే చెప్తాను, బంగారంలో వాళ్ళ నచ్చిన దైవాన్ని ఉంగరంగా చేయించి పెట్టుకోండి అని చెప్తాను. ఎందుకు అంటే హిరణ్యవర్ణాం హరిణీం అంటారు, అంటే బంగారాన్ని శ్రీ మహాలక్ష్మితో పోలుస్తారు. అమ్మవారు మన దగ్గర ఉన్నట్టుగా ఆవిడ ఆశీర్వచనం మనకి దక్కినట్టుగా ఉంటుంది అని చెప్తాను. అయితే నువ్వు అన్నట్టు రంగురాళ్ళు అను. సో నువ్వు ఇప్పుడు గురువుగారు ఈ గోమేరికం, ఈ కెంపు, ఈ పచ్చ, ఈ ముత్యం అని అడగల, నువ్వే నన్ను ఒక ప్రశ్న వేశావు రంగురాళ్ళు అని. అంటే నువ్వు అవి రాళ్ళుగానే భావిస్తున్నట్టుగా నేను అనుకోవాలి. కాబట్టి ఈ రంగురాళ్ళ ఇది కేవలం ఏంటంటే జాతకంలో చూసి మీ రాశికి మీ గ్రహానికి ఇదైతే బాగుంటుంది, ఈ గోమేధికం బాగుంటుంది, ఈ పచ్చ బాగుంటుంది, ఈ కెంపు బాగుంటుంది అని చెప్తారు. సో వాళ్ళు వాళ్ళ యొక్క గురువులు కానీ, వాళ్ళ స్వాములు కానీ, వాళ్ళ బాబాజీలు కానీ ఎవరైతే చెప్తారో వాటిని వెళ్ళి అవి చేయించుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఇది వాళ్ళ నమ్మకంతో కూడినటువంటిది. ఇది పెట్టుకుంటే వాళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో వస్తాడు అని తెలిస్తే క్లాస్లో ఆ నక్షత్రం ఉన్నవాళ్ళు మొత్తం అదే పెట్టుకోవాలిగా, అంతే కదా. ఉద్యోగం రాని వాళ్ళు ఒకే నక్షత్రం ఉంటుంది, కానీ ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే గ్రహం ఉన్నప్పటికీ జీవితాలు ఒకలా ఉండవు. అంటే ఇప్పుడు రంగురాళ్ళని మనం తప్పు పట్టాలా, లేకపోతే గ్రహాలని తప్పు పట్టాలా? ఇది కేవలం ఇప్పుడు కొంతమంది ఆ రాయి ఈ రాయి ఎందుకు, నవరత్నాలు అన్ని పెట్టేద్దామని చెప్పేసి నవరత్నాల ఉంగరం పెడతారు. ఇది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప వాటి వల్ల ఏదో ఓడబీకుతుందని అనుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే వాటి వల్ల మంచి జరుగుతుంది అంటే కష్టం ఉన్న ప్రతి వాళ్ళకి అదే ఇవ్వమని చెప్తా, అంతే కదా. అది కేవలం ఏంటంటే మన అలంకారం, మన ఆహార్యంలో మన అందం. ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ 3 సిల్వరు, ఈ 3 గోల్డ్ బాగుంటాయని పెట్టుకున్నా, అది నేను చూసి పెట్టుకున్నానా? లేదు కదా. అది అంతే. అది మరి అదేవిధంగా పేరులో ఒక అక్షరం మార్చితే మొత్తం జీవితమే మారిపోతుంది అని చెప్పి, అంటే సాధారణ ప్రజలే కాదు, సెలబ్రిటీస్ కూడా ఆ పని చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పేరులో ఒక లెటర్ మార్చుకోవడం అలా చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఒక 2 రోజుల్లో ఒక ఆఫర్ వస్తుంది ఒకళ్ళకి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే భగవంతుడు రాశాడు, అది వీడికి ఈరోజు ఈ అవకాశం వస్తుందని రాశాడు. 3 రోజుల ముందు వాడు వెళ్ళి ఒకళ్ళతో చెప్పి ఈ పేరు మార్చుకున్నాడు అనుకో, ఇప్పుడు మార్చుకున్నందుకు వచ్చినట్ట లేకపోతే భగవంతుడు ఇచ్చినట్ట? అంటే నేను అదే అంటాను, ఇప్పుడు నేను కూడా ఎవరికైనా ఏదైనా చెప్పాను అది అయింది అంటే తప్పు. అది మీకు భగవంతుడు ఆల్రెడీ రాసి పెట్టాడు, అది జరుగుతుంది. కాకపోతే గైడ్ చేయడానికి నా ద్వారా భగవంతుడు మీకు తెలియపరిచాడేమో తప్ప ఇందులో ఐఎమ్ నథింగ్, ఒక గడ్డి పరకతో సమానం అని చెప్తా. భగవంతుడు నిర్ణయించినప్పుడు మన జీవితం బ్రహ్మ రాసిన రాత ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా వెళుతుంది. భగవంతుణ్ణి నమ్ముకోవటం వల్ల, భగవంతుణ్ణి పట్టుకోవటం వల్ల కష్టం అనేది చిన్నదిగా పోతుంది, ఇష్టం అనేది అనంతంగా వస్తుంది.